హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, అన్నవరంలో కొన్ని చేంజెస్ చేశారు, వాటి కోసం ఒక వీడియో చేస్తానని. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 3 ఇయర్స్గా అన్నవరం వెళ్తున్నామండి. ఇది 4th టైం వెళ్ళటం. ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ డేకి అన్నవరం వెళ్ళి అక్కడ వ్రతం చేయించుకుంటూ ఉంటాము. సో అలానే ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఈ 3 ఇయర్స్గా మాకైతే ఆషాఢంలో మ్యారేజ్ డే పడటం వల్ల అంత ఇబ్బంది పడలేదు. క్యాజువల్గా వెళ్ళటం, అక్కడ రూమ్ తీసుకోవడం, వ్రతం చేయించుకోవడం అండ్ రిటర్న్ అయిపోవడం. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్ ఇంటర్సిటీస్ ఉండేవి, సో అవైలబుల్ ఉండేది. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ టైం ఆ ఇంటర్సిటీ ట్రైన్స్ కూడా అవైలబుల్ లేదు. ఈ 11th నుంచి మళ్ళీ ఆ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయనేసి అక్కడ స్టేషన్లో అడిగితే చెప్పారు. సో అలాగే ఇక్కడ శ్రావణ మాసం ఎంటర్ అయిపోయింది కాబట్టి గుడిలో కూడా అసలు ఖాళీ లేదు. జనాలు చూసారా ఎలా ఉన్నారో. ఆల్రెడీ బస్ ఫిల్ అయిపోయి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ బస్ కోసం మేము అక్కడ కొంతమంది ఉన్నారు కదా, మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వెంటనే కూడా ఈ బస్సు వచ్చింది. బస్సులు కూడా అవైలబుల్ ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. సో ఈ బస్ అయితే దేవస్థానం వాళ్ళదే కాబట్టి ఈచ్ పర్సన్స్కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారండి ఈ బస్సు. అదే మనం ఆటో తీసుకొని వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్స్. 4 మెంబర్స్నే తీసుకెళ్తారు ఆటోలో. సో మేమైతే ఈ బస్సు ఎక్కేసాము. సో ఈ బస్సు అనేది మనకి గుడి గోపురం ఉంటుంది కదా, అక్కడనే ఈ బస్సు అనేది మనకి దింపుతుంది, అక్కడ వరకు తీసుకెళ్తుంది కొండపైకి. సో మేము కూడా ఈ బస్సు ఎక్కిపోయి అక్కడ దిగిపోయాము. మేము లాస్ట్ టైం ఉండేటప్పుడేమో ఏసీ రూమ్స్ ఉంటాయి కదా, సో అక్కడ మేము తీసుకున్నాము. ఈసారి మాత్రం 400 రూపీస్ రూమ్స్ తీసుకుందాము, ఎందుకంటే గుడి గోపురంకి ఎదురుగా ఉంటుంది, వెంటనే వెళ్ళటానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకుని మేము వెళ్ళాము. కానీ అక్కడ ఒక షాకింగ్ చూసాను నేను. ఏంటంటే ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా, ఏంటి ఎందుకు అలాగా అని చెప్పేసి. ఆ రూమ్స్ అయితే బాగానే ఉండేవండి, 400 రూపీస్ రూమ్స్. 200వి అస్సలు బాగోదు. ఏసీ రూమ్ ఓకే బాగానే ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు నేను 400, అందుకే 400 తీసుకుందాం, బాగానే ఉంటాయిలే గుడి గోపురంకి ఎదురుగా అని చెప్పి నేను అనుకున్నాను. సో మేమైతే ఇలా కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి గోపురం దగ్గరే ఇక్కడ మాకు దింపారు. దింపేటప్పటికి ఇదేంటి కొత్త ప్లేస్లా ఉంది అనుకున్నాను. బట్ ఈ గుడి గోపురం ఎదురుగానే 400 రూపీస్ రూమ్స్ ఉండేవి. బట్ అవన్నీ తీసేసారు, ఎందుకో తెలీదు. రూమ్స్ బాగానే ఉండేవి, కానీ ఎందుకు తీసేశారు? ఇప్పుడు పార్కింగ్ ఏరియా లాగా అక్కడ పెట్టేశారు. అవి తీసేసి ఇవి లేవు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే వేరే వాళ్ళని అడిగితే ఈ కిందన రూమ్స్ ఉంటాయి 500 రూపీస్వి, అక్కడ వెళ్ళి అడగండి అని చెప్పి అన్నారు. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము అడగడం కోసం. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీస్లో అడిగితే లేవు, రూమ్స్ ఖాళీ లేదు, అన్నీ ఆన్లైన్ బుకింగ్ అయిపోయి అన్నారు. ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయా, ఎలా చేయాలి అని అడిగితే ఆయన చెప్పారు ఏపీ టెంపుల్స్ అనేది అందులో బుక్ చేసుకోవాలి అని చెప్పి అన్నారు. సో ఓకే అనుకున్నా, ఏపీ టెంపుల్స్లో బుక్ చేసుకోవాలంటే ఓకే అనేసి వచ్చేసాను. ఇక్కడ ఏసీ రూమ్ మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా రూమ్ అడిగాము. ఇక్కడ కూడా రూమ్ అడిగితే ఇక్కడ కూడా రూమ్ అవైలబుల్ లేవండి అని చెప్పి అనేసారు. సో ఇక్కడ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. 200 రూపీస్ కూడా అడిగాము, అక్కడ కూడా లేవన్నారు. సో ఇక్కడ వేరే ఆఫీస్కి వెళ్ళాం లోపల. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు ఈ పక్కనే కొండ దగ్గర కొత్తగా కట్టారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటాయి అని చెప్పేసి నన్ను అన్నారు. సో మేమైతే అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుంది పార్కింగ్ ప్లేస్ దగ్గర. సో అక్కడ వెయిట్ చేస్తే ఆ బస్సు వస్తుంది, తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. మేమైతే మళ్ళీ ఇక్కడ వాళ్ళని అడిగేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అక్కడ వెయిట్ చేయడం కోసం. ఈ బస్సు అయితే వచ్చింది. సో ఒకరున్నా కూడా ఈ బస్సు తీసుకొని వెళ్తుంది ఆ పక్క కొండ మీదకి. అది కూడా చాలా దగ్గర, దానికి కూడా మనకి స్టెప్స్ అనేవి పెట్టారు. సో ప్రాబ్లం లేదు. ఇంకా స్టెప్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇదైతే కొత్తగా కట్టిన శివసాధన అనేది, అవి పాతవే. సో మేమైతే శివసాధనకి వెళ్ళాము, అక్కడ కూడా ఫిల్ అయిపోయి అన్నారు. మాకైతే అక్కడ హరిహర సాధన అనేది ఆ పక్కన ఉన్న రూమ్స్ అండి. సో మాకైతే అందులో దొరికినాయి. ఇవైతే కొత్తగా కట్టారు. వీటి కాస్ట్ వచ్చి 1700 పడుతుంది. సో అడ్వాన్స్తో కలిపి మనం పే చేయాలి కాబట్టి అది 3000 దగ్గర అలా పడుతుంది, ఇంకా 3000 దాటుతుంది. ఇవైతే 950 రూపీస్ ఉన్నాయి. ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. మేము ఏసీ తీసుకున్నాం 950కి, నాన్ ఏసీ అయితే 650 అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ కూడా చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళందరూ మ్యారేజెస్ కోసం వచ్చిన వాళ్ళే.
సో ఇదైతే నేను రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది. ఇక్కడ 950 రూపీస్కి ఏసీ రూమ్ అనేది, అది కూడా చూపిస్తాను చూడండి. నేను ఇక్కడైతే అవన్నీ అడుగుతున్నాను అతన్ని. నేను అతను ఏమడుగుతున్నానంటే, ఆల్రెడీ నేను ఆన్లైన్లోని వెబ్సైట్లో ట్రై చేశాను ఏపీ టెంపుల్స్లో, అందులో రావట్లేదంటే అవన్నీ మీరే చూసుకోలేండి, మేము చెప్పము, ఏపీ టెంపుల్స్ మాత్రమే చెప్తాము అని చెప్పి అన్నారు. సో రూమ్ అయితే చూడండి ఇలా ఉన్నది, 950 రూమ్స్. ఇలా ఫస్ట్లో అయితే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మనం ఇక్కడ భోజనం, ఇంకెవరైనా ఎక్కువ పర్సన్స్ వచ్చినా అక్కడ పడుకునేదానికి అన్నట్టు. ఇంకా మేము 2 మెంబర్సే కాబట్టి అక్కడ ముందుకు అలా ఉన్నది ఇచ్చారు, లేదంటే కొంచెం అక్కడ కూడా స్పాంజ్ లాగా ఉంటుంది వేరే రూమ్స్కి. సో ఇలా ఉంది. ఇక్కడ పెద్ద మిర్రర్, ఇంకా ఇంకోటి ఇచ్చారు మనకి. ఇటు సైడ్ వచ్చి మనం స్నానం చేసుకునే దానికి ఇచ్చారు, అది కూడా పెద్దదే వచ్చింది. ఇలా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వచ్చి మనకి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇలా ఉంది రూమ్ అయితే. బాల్కనీ వచ్చేసి ఇలా వ్యూ కనిపిస్తుంది. వర్షం పడటం వల్ల మంచి గ్రీనరీగా చాలా బాగుంది లుక్. అక్కడి నుంచి మొత్తం టోటల్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ నుంచి చూసినా కూడా ఈ రూమ్స్ అనేవి కనిపిస్తాయండి. సో ఈ రూమ్స్ దగ్గరలోనే 2 కళ్యాణ మండపాలు అనేవి ఫ్రీగా కట్టారు, ఎవరో దాతలు కడుతూ ఉంటారు కదా, సో అవి కట్టారు. అవి ఎలా ఉన్నది అనేది నేను లాస్ట్లో కొంచెం క్లిప్ యాడ్ చేస్తాను. నేను వచ్చేసేటప్పుడు అక్కడ మ్యారేజ్ అవుతుంది, సో అందుకే అప్పుడు నేను లోపలికి వెళ్ళి ఒక చిన్న క్లిప్లా తీసాను, అది కూడా చూపిస్తాను. సో 2 ఉన్నాయి అన్నాను కదా, ఇదొకటి అండ్ పక్కన ఉంది కదా అదొకటి ఉంటుంది. సో ఏపీ టెంపుల్స్ అనే వెబ్సైట్లో చూస్తే నాకు రాలేదని చెప్పాను కదా, సో దానికోసం ఒక యాప్ ఉందండి. మన వెబ్సైట్లో ట్రై చేస్తే రావట్లేదు, అది రూమ్ బుకింగ్స్ అవేం చూపించట్లేదు. అదే యాప్లో డౌన్లోడ్ చేసుకొని మనం లాగిన్ అవ్వి మన మొబైల్ నెంబర్తో పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత మన ఏపీలో ఉన్న అన్ని టెంపుల్స్ లిస్ట్ వస్తుంది. సో వాటిలో మనము సేవ అయితే సేవ, అకామిడేషన్ అయితే అకామిడేషన్, ఏదంటే అది మనం అందులో బుక్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అందులో ఉంటుంది వెళ్ళేదానికి. సో అదొకసారి మీరు ఎవరైనా కావాలి అంటే ఏపీ టెంపుల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. లేదు అది తెలియట్లేదు అంటే నాకు కామెంట్ చేస్తే నేను ఒకసారి మీకు అది కూడా యాప్ని డౌన్లోడ్ చేసి ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తాను. సో ఇక్కడైతే ఈ కళ్యాణ మండపానికి వాష్రూమ్స్ కూడా ఎదురుగా ఉన్నాయి, అలాగే బస్ స్టాప్ కూడా ఉంది. ఇక్కడ ఫ్రీ బస్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ వెయిట్ చేస్తే బస్ వచ్చి తీసుకుని వెళ్తుంది మనకి టెంపుల్ దగ్గర వరకే. ఇక్కడి నుంచి కిందకైతే కాదు, కిందకైతే మనకి మాత్రం ఛార్జ్ చేస్తారు అమౌంట్. సో నైట్కి మేము ఇలా భోజనం తెచ్చుకున్నాము. అండ్ కొండ మీద నుంచి కిందకి దిగేటప్పుడు ఎదురుగా స్వాగత్ రెస్టారెంట్ అనేసి ఉంది, ఆ రెస్టారెంట్లో ఫుడ్ తీసుకున్నాము. మేము ఇన్నిసార్లు వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకున్నాం కానీ అంత టేస్ట్ అనిపించలేదు. ఈసారి స్వాగత్ అనే రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది, అది కూడా కొత్తగా పెట్టారంట. అక్కడ వాళ్ళని కనుక్కొని మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఈ ఐటమ్స్ అయితే ఇచ్చారు, బాగున్నాయి. అలాగే నైట్ 12 అయింది. సో యానివర్సరీ కేక్ కటింగ్ చేస్తున్నాము, ఒక చిన్న పీస్ తెచ్చుకొని మేమిద్దరమే కదా అందుకే ఇలా చేస్తున్నాము. అండ్ నైట్ వ్యూ చూపిస్తాను చూడండి బాల్కనీ నుంచి. నాకైతే బాగా కనిపించింది, మొబైల్లో అంత లుక్ లేదు కానీ బయటికి వచ్చి చూస్తే చాలా బాగుంది నాకైతే. సో అందుకే నేను ఒక చిన్న క్లిప్లా తీసాను. సో ఎవరైనా కూడా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలంటండి ఆన్లైన్ బుకింగ్, లేదు అంటే మాత్రం అవ్వదంట. సో అక్కడికి వెళ్ళే చేసుకోవాలి. ఒకవేళ అక్కడ లేదు ఇక్కడ లేదు అంటే కష్టం అవుతుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పూజ కోసం 5 o'clock రెడీ అయిపోయాము, ఫ్రీ బస్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వర్షం పడుతుంది. సో టెంపుల్కి అయితే వచ్చేసాము వ్రతంకి వెళ్ళడానికి. ఇలా ఉంది. సో ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరే మనకి ఇలాగ సెట్ అమ్ముతారు, వ్రతం సెట్. సో ఇది 250 ఛార్జ్ చేశారు, తీసుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం మేము. వర్షం పడటం వల్ల చాలా కొంచెం బిజీగా ఉంది. ఇలా వ్రతం అయిపోతే మాదైతే అయిపోయింది వ్రతం. సో ఒక్కొక్క పంతులు ఒక్కొక్క జంట దగ్గరకు వచ్చి వ్రతం చేస్తున్నారు. కథ మాత్రం ఒకటే పంతులు మొత్తం చెప్తున్నారు, చాలా బాగా చెప్తారండి.
త్వరగా అయిపోయింది మా పూజ అయితే. నెక్స్ట్ డే శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం కాబట్టి హడావిడి అంతా ఉంది, బాగా మంచి డెకరేషన్ అదంతా చేస్తున్నారు. సో ఇలా ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిస్తే నేను చెప్తాను ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయింది ఉంటే. అండ్ ఇలా అయితే ఉంది. అండ్ నేను అలాగే లాస్ట్లో ఒక వీడియో పెడతాను కదా, అది చూడండి. ఇక్కడ మ్యారేజ్ హాలు ఇలా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇటు ఒక 6 మండపాలు, ఇటు ఒక 6 మండపాలు ఉన్నాయి. సో ఒక్కొక్క మండపంలో ఒక్కొక్కరు మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, అలా ఉంది. ఓవరాల్గా కనిపిస్తుందని నేను ఎక్కడి నుంచే క్లిప్ తీశాను. చూడండి చాలా బాగుంది కదా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనేనండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్